దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ప్రపంచంలో బతికే జీవుడు ఒక ప్రాణి. దేహం వదిలి మళ్ళీ ఇంకో దేహం ధరించేంతవరకు ఏం జరుగుతుంది మధ్యలో? దీని మీద ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు ఇప్పటికీ ఇంకా చేస్తూనే ఉన్నారు. దాని మీద యథమిత్తంగా ఒక నిర్ణయానికి ఎవరు రాలేకపోయినా పరిశోధనలు పరిశీలనలు ఇలాంటివైతే చేస్తూనే ఉన్నారు వైజ్ఞానికులు. కానీ మనకి వేదాల్లో దీనికి సంబంధించినటువంటి చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఛాందోగ్యం లాంటి ఉపనిషత్తులు ఈ విషయాన్ని మనకి చాలా చక్కగా తెలియజేస్తాయి. కొందరు ఒక మార్గంలో పయనిస్తారు, మరికొందరు మరొక మార్గంలో పయనిస్తారు అని మనకి చెప్తారన్నమాట. అందులో ఒక చోట చెబుతూ అర్చిషం అభిసంభవంతి తథ్య ఇత్థం విదుః ఏ చేమేరణ్యే శ్రద్ధ తప ఇత్యుపాసతే తే అర్చిషం అభిసంభవంతి అంటుంది ఛాందోగ్యంలో 5వ ప్రపాఠకం అన్నమాట. అందులోనే మరొక చోట అదయ ఇమే గ్రామ ఇష్టాపూర్తే దత్తమిత్యుపాసతే తే ధూమం అభిసంభవంతి. అర్చిషం అభిసంభవంతి, ధూమం అభిసంభవంతి అంటూ అర్చి అనే ఒక మార్గం, ధూమ అనే ఒక మార్గం, యామ్య అనేటువంటి మరొక మార్గం కూడా ఉన్నది అని మనకి అందులో చెప్తారు. ఏమిటి ఈ మార్గాలు? ఏం చేస్తాయి ఈ మార్గాలు అని అంటే, అందులో ఈ జీవుడు దేహం వదిలిపెట్టిన తర్వాత 3 మార్గాలు అని అనుకుందాం. ఒకటి పైకి నేరుగా వెళ్ళిపోయే మార్గం, ఒకటి ఇటుపక్కకు వెళ్ళేది, ఒకటి కిందకి వెళ్ళేది. 3 రకాల మార్గాలంట. యామ్యము అనేటటువంటిది చేసినటువంటి పాప కర్మ ఫలితంగా వాడు రకరకాల క్లేశాలు అనుభవించడానికి తగ్గట్టుగా వాడు ప్రయాణం చేసేటటువంటి మార్గము. దాని పేరు యామ్యాది మార్గము. అంటే వాడు యమ అనేటటువంటి ఆ మార్గంలోంచి ప్రయాణం చేస్తాడు. అది ఆదిగా కలది అన్నమాట. అంటే దాని పేరు యామ్యాది, యామ్యము ఆదిగా కలిగిన మార్గము అని పేరు పెట్టారు. పుణ్యాలు పాపాలు సమానంగా ఉన్నవాడు 2 కలిపి అనుభవించాలి. అందుకోసం వాడు ప్రయాణం చేసేటటువంటిది వాడు సంపదల్ని కోరుకుంటున్నాడు అన్నమాట. వాడు ప్రయాణం చేసే మార్గం ధూమ ఆది మార్గము. ధూమం అనేది మొదటిదిగా కలిగినటువంటి ఒక మార్గము. ఆ మార్గం నుంచి వాడు ప్రయాణం చేస్తాడు.
లేదు అసలు ఏ ఇతర కోరికలు లేకుండా వాడు ఆత్మనో పరమాత్మనో మాత్రమే పొందాలి అని భగవంతుని ఆశ్రయించాడు అనుకోండి, వాడు ప్రయాణం చేసేటటువంటి మార్గాన్ని గురించి చెబుతూ అర్చిషం అభిసంభవంతి, అర్చి అనేటటువంటిది మొదట కలిగిన మార్గంలో వాడు ప్రయాణం చేయును అని చెప్పారు. అంటే మొదటి దాన్ని చెప్పి ఆ మార్గానికి ఆ పేరు పెట్టేశారు. దాన్ని అర్చి ఆది అంచే దాని పేరు అర్చిరాది మార్గం. ధూమ ఆది దాని పేరు ధూమాది మార్గం అన్నారు. యామ్య ఆది దాని పేరు యామ్యాది మార్గం అన్నారు. చేత యామ్యాది మార్గం, ధూమాది మార్గం, అర్చరాది మార్గం, 3 మార్గాలు అన్నారు. యామ్యాది మార్గంలోకి వెడితే వాడు రకరకాల బహుశా క్లేశాలు అనుభవించేటటువంటి నారకిక అనుభవాలు అనుభవిస్తాడు. ధూమాది మార్గంలో వెడితే వాడు బ్రహ్మ దగ్గర నుంచి పిపీలిక దాకా ఉండేటటువంటి ఏదో ఒక దేహంలోకి వెళ్ళి అక్కడ వాడు సుఖాలు అనుభవిస్తాడు. పుణ్య పాప ఇత్యాది ఫలితాలను అనుభవిస్తాడు, కలిపి అనుభవిస్తాడు. అర్చి అనే మార్గంలోకి వెడితే మళ్ళీ తిరిగి రానక్కర లేకుండా మళ్ళీ నా నివర్తంతే అని గతంలో చెప్పినటువంటి మార్గంలోకి వెడతాడు ఆయన. ఇది మనకి ఉపనిషత్తులు చూపించేటటువంటి మార్గాల వివరణ. 3 మార్గాలు. ఆ మార్గాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఏ ఏ రకమైనటువంటి స్థితుల్లో వాడు వెళతాడు ఇది కూడా దాంట్లో మనకి చెప్తారు. దాన్ని గురించినటువంటి వివరణ చేస్తూ వాటి కొన్ని పేర్లు పెట్టారు. ఇక్కడ మనకి 8వ అధ్యాయంలో 24, 25 శ్లోకాల్లో వాటిని గురించి చెబుతూ తిరిగి వచ్చేటటువంటి వాడు వెళ్ళే దారి ఎలా ఉంటుందంటే ధూమ రాత్రి తదా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. మళ్ళీ అలా వెళ్ళినవాడు తిరిగి వస్తాడు. దీని పేరు ధూమాది మార్గము అని అంటారు. తిరిగి రాకుండా ఉండాలంటే అగ్ని జ్యోతి అహహ శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనా. బ్రహ్మోపాసన చేసినట్టు ఆత్మోపాసన చేసినటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రహ్మతత్వాన్ని పొందుతారు. అంటే పెద్ద తత్వాన్ని, గొప్ప స్థితిని వాళ్ళు పొందుతారు. వాళ్ళు మళ్ళీ తిరిగి రానవసరం లేదు. ఇది దాంట్లో చెప్పింది. ఏమేమిటవి? మొట్టమొదటిది అగ్ని. ఏం చేస్తుంది? జ్యోతి, ప్రకాశకంగా ఉంటుంది. అగ్ని వేరు జ్యోతి వేరు కాదు. అగ్నియే జ్యోతిస్వరూపంగా ఉండేటటువంటిది, బాగా ప్రకాశంగా ఉంటుంది. రెండవది అహహ, పగటిపూట ప్రయాణం. శుక్ల, శుక్లపక్షంలో ప్రయాణం. షణ్మాస, ఉత్తరాయణం. ఉత్తరాయణానికి సంబంధించిన 6 మాసాలు వీడి ప్రయాణం సాగుతుంది. అంటే ఇది వాడు ప్రయాణం చేసే కొన్ని కాలాన్ని బట్టి చెప్పారు. కాలంలో వాడు ప్రయాణం చేస్తాడు అని. రెండవవాడు ప్రయాణం చేసేది ధూమ, అంటే పొగతోటి నిండి ఉండేది. రాత్రి, చీకటి కలిగినది. కృష్ణ షణ్మాసా, కృష్ణపక్షపు 6 నెలలు అనంటే చీకటిగా ఉండేటటువంటివి. తత్ర చాంద్రమసం జ్యోతి, అక్కడ వాడు ప్రయాణం చేసేది సూర్యుడి యొక్క కాంతితోటి ప్రయాణం చేస్తాడు. ఇక్కడ తిరిగి వచ్చేవాడు ప్రయాణం చేసేది చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య. చంద్ర సంబంధమైనటువంటి కాంతి ఉంటుంది, మరీ బొత్తిగా డార్క్ చీకటిగా ఉండదు. కానీ ఇప్పుడు సూర్యుడి వెలుతురులో కనిపించినంత స్పష్టంగా చంద్రకాంతిలో మనకి వస్తువుల యొక్క సాక్షాత్కారం ఏర్పడదు కదా. కొంచెం మసకగా కనిపిస్తాయి, కానీ ఇక్కడ కూడా కనిపిస్తాయి. యామ్యాది మార్గంలో వెళ్ళేటువంటి వాడికి మాత్రం దట్టమైనటువంటి చీకటి తప్ప మరొకటి ఏమి ఉండదు అక్కడ. అంధంతమహ ప్రవిశంతి అన్నట్టుగా వాడికి కారు చీకట్లే అక్కడ ఉంటాయి.
అంటే ఏమిటి వీడు ప్రయాణించే దారి గురించి చెప్తున్నారా, ఏం చెప్తున్నారు అనే దానికి మనకి ఒక అందమైన వివరణ మళ్ళీ మన ఋషులే ఇచ్చారండి. వీళ్ళందరినీ కూడా ఆతివాహికాహ ఆహుహు, వీళ్ళందరినీ ఆతివాహికాన్ ఆహుహు అని అంటారు. అర్చి అహహ సితపక్షాన్ ఉదగయన అబ్ద మరుత్ ఇంద్ర అర్క ఇందూన్ అపి వైద్యుత వరుణేంద్ర ప్రజాపతీన్. ఇవన్నీ చెప్తున్నారే, వీటన్నిటినీ ఏమంటారు? ఆతివాహికాన్ ఆహుహు. వీళ్ళంతా ఆతివాహిక స్థానములు అని అంటారు. ఏమిటి ఆతివాహికములు అంటే? ఆతివాహికుడు అనే పదానికి ఒక అంత అర్థం ఉంది. వెళ్ళే వారికి మార్గమును చూపించువారు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఆతివాహికులు అని అంటారు వాళ్ళని. అంటే ఎవడైనా వస్తున్నాడు అనుకోండి, వాడికి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా తెలియలేదు అనుకోండి, అక్కడ వాడుండి వాడికి ఇగో ఇలా వెడితే ఇది వస్తుంది కనుక ఇలా వెళ్ళండి అని వాడు చెప్తాడు. మార్గాల్ని నిర్దేశించి సౌకర్యం కలిగించే వ్యక్తులు అని అర్థం అన్నమాట. వాళ్ళని ఆతివాహికులు అన్నారు. గంతృణాం గమయితారహ అంటే వెళ్ళే వాళ్ళకి మార్గములని చూపించేటటువంటి వ్యక్తులు అని అంటారు అన్నమాట. ఇందాక మనం అనుకున్నవన్నీ కూడా ఆతివాహిక పురుషులు అని అంటారు. అగ్ని అంటే నిప్పని కాదు, అగ్ని అంటే కేవలం వెలుతురునిచ్చేది అని కాదు. ఆ రకమైనటువంటి స్థితిని మనకి తెలియచెప్పే ఒక పురుష విశేషం, ఒక శక్తి విశేషం. అక్కడికి వెళ్ళగానే వీడికి అన్నీ కనిపింపచేస్తుంది. వీడికి ఇదిగో నాయన ఇలా పో, ఇలా వెళ్ళు అని వాడికి మార్గాన్ని నిర్దేశిస్తుంది. అహహ, అహ అంటే దినం, పగలు. పగలనేది కూడా ఒక ఆతివాహిక విశేషం. అక్కడికి వెళ్ళగానే వీడికి ఆ తత్వాన్ని చూపించి అక్కడ ఉండేటువంటి ఆ విషయంతా తెలియజేసి నాయన నువ్వు ఇలా వెళ్ళచ్చు. దీన్ని చాలా తమాషాగా చెప్తుంటారు మన వాళ్ళు వివరించే గ్రంథాల్లో. అక్కడ వాళ్ళ చేతిలో కర్రలు పట్టుకుని ఉంటారు. నడు ఓ నడు ఓ నడు అని వాయించేవాళ్ళు, తోసేవాళ్ళు, లాగేవాళ్ళు బహుశా ఇలా ఉంటారేమో. కానీ వాళ్ళు కూడా మార్గ ప్రదర్శకులే, ఆతివాహికులు. యామ్యాది మార్గంలో వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఉంటారండి. వాళ్ళు ఎలా ఉంటారు? చేతిలో శూలాలు, ముళ్ళ కర్రలు ఇలాంటివన్నీ పట్టుకుని వాడిని పొడుస్తూ సాగు 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 అనో, లేకపోతే వాడిని ఇలాగా చుట్ట చుట్టి పక్కవాడికి విసిరేస్తే వాడు వాడిని ఇంకో రకంగా చుట్ట చుట్టి వాడి పక్కవాడికి విసిరేస్తే వాడు ఇంకొకడికి విసిరేస్తే ఇలా నడిపించేవాళ్ళు బహుశా అలా ఉంటారేమో. అది యామ్యాది మార్గం. ఇంకొకటి ధూమాది మార్గం, మరొకటి అర్చరాది మార్గం. ఈ అర్చరాది మార్గాన్ని గురించి చెప్పేటప్పుడు తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిదో జనా, బ్రహ్మతత్వాన్ని పొందుతారయ్యా. కారణం వాళ్ళు బ్రహ్మవిధులు కనుక. అంటే వాడు ఉపాసన చేసినటువంటి భగవత్ తత్వాన్ని, వారు కోరుకున్నది కూడా భగవత్ తత్వాన్ని పొందడమే కనుక అలాంటి వాళ్ళు ఈ మార్గంలో వెళ్తారు. అంతరమాస జ్యోతిలో ప్రయాణం చేసే యోగి ప్రాప్య అక్కడ కూడా యోగి అనే పదం వాడాడు శ్రీకృష్ణుడు. అయితే యోగి అంటే సంబంధం కలిగిన వాడని కదా అర్థం. ఏం సంబంధం కలిగిన వాడు అంటే వాడు సుఖాలు పొందాలి అని కోరుకుంటున్నాడు వాడు. అంచేత వాడికి సంపదలతోటి సంబంధం ఉండడం చేత ఐశ్వర్యకాముడు వాడు మళ్ళీ తిరిగి వస్తాడు. కానీ భగవంతుణ్ణి కోరుకున్నవాడు, ఆత్మని కోరుకున్నవాడు కానీ వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ తిరిగి రావడం అనేటటువంటిది ఉండదు. దీన్నే మన పూర్వులు మహానుభావులైనటువంటి ఆచార్యులు వీటికి ఒక అందమైనటువంటి పేర్లు పెట్టారు. దేవయానము, మనుష్యయానము అని పేర్లు పెట్టారు. దేవయానము అంటే దేవ మార్గంలో పెడతారు, అది అర్చరాది మార్గము అన్నమాట. రెండవది మనుష్యయానము, ధూమాది మార్గానికి పేర్లు పెట్టారు. మరొకటి బహుశా హీనయానము
వాడికి అక్కడ రకరకాల బాధలతోటి, పీడలతోటి, కష్టాలతోటి ప్రయాణం చేసే మార్గం ఒకటి. సరే, మనకు ఆ కష్టాల మార్గం మనకెందుకండి? కనిపించి కనిపించకుండా మళ్ళీ తిరిగి తీసుకొచ్చేటటువంటి ఆ ధూమాది మార్గం మనకెందుకండి? మంచిగా చక్కగా ప్రకాశిస్తూ ఆనందంగా మర్యాదలు చేస్తూ తీసుకువెళ్ళి, అది మర్యాద ఇది మర్యాద అనుకోండి, అనుకూలమైన మర్యాదలు చేస్తూ తీసుకువెళ్ళే మార్గం ఏదో దాని గురించి మనం చెప్పుకోవడం బాగుంటుంది. దీనికే శ్రీకృష్ణుడు అందంగా 2 చిన్న చిన్న పేర్లు పెట్టాయండి. ఒకటి శుక్లగతి, మరొకటి కృష్ణగతి. తెల్ల మార్గం, నల్ల మార్గం అని పేరు పెట్టాడు. నల్ల మార్గంలో వెళ్ళాలని ఎవడో కోరుకుంటాడు చెప్పండి? తెల్ల మార్గంలో వెళ్ళాలి అని మనం కోరుకుంటాము. దీన్ని గురించి ఆయన చెబుతూ 26వ శ్లోకంలో శుక్లకృష్ణే గతి ఏతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. హే అర్జున, శుక్లకృష్ణే గతి ఏతే, గతి మార్గాలు, ఏతే ఇవి 2, ఒకటి శుక్లగతి, రెండవది కృష్ణగతి. జగతః శాశ్వతి మతే, ఈ లోకానికి పర్మనెంట్గా ఏర్పడ్డటువంటి మార్గాలు అయ్యాయి ఇవి. ఇది ఒకనాడు కొత్తగా ఎవరి కోసం ఏర్పాటు చేసినవి కాదు. ఇది మాటి మాటికి మార్పు చేర్పు చేసేటటువంటి మార్గాలు కూడా కావు సుమా. అయితే మరి బ్రహ్మగారు పోతే ఇవన్నీ ఉంటాయి, మార్గాలు అన్నీ ఉంటాయి, ప్రవాహ రూపంగా ఉంటాయి, చేత ఎప్పుడూ ఉంటాయి. ఇవి శాశ్వతీ మతే. దేనికి ఉపయోగిస్తాయి? ఏకయాయాత్యనావృత్తిం, తెల్ల మార్గంలో పెడితే మళ్ళీ తిరిగి రావక్కర్లేదు. అన్యయా ఆవర్తతే పునః, మరొక దాంట్లో కనుక పెడితే మళ్ళీ వెనక్కి తిరిగి రాక తప్పదు. ఇది చెప్పాడు ఆయన. అదే ఇప్పుడు మనం ఏం చేయాలి? తిరిగి వచ్చే దాంట్లో వెళ్ళాలా, తిరిగి రాని దాంట్లో వెళ్ళాలా? అంటే తిరిగి వచ్చే దాంట్లో అది బాధగా ఉంటుంది అంటే ఎవడు రావడానికి ఇష్టపడ్డు కదండి. తిరిగి రాకుండా ఉండేటటువంటి మార్గం ఒకటి ఉంది, అది ఆనందదాయకంగా కూడా ఉంటుందంటే దాంట్లో వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కనుక నాయన దీన్ని కృష్ణుడు చెప్పాడు. 27వ శ్లోకం చూడండి, అందమైనటువంటి ఒక ఉపదేశం చేశాడు కృష్ణుడు. నైతే శృతి పార్థజానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అర్జున, ఏతే శృతి, శృతి మార్గము అని అర్థం. శృతి అనే 2 రకాల పదాలు ఉన్నాయి. ఒకటి తాళవ్యం, 2 దంతియం. అక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు వేదాన్ని చెప్పే పదం ఒకటి ఉంది, శృతి అనేటటువంటి పదం. ఆ వేదాన్ని చెప్పేటప్పుడు అక్షరం అది తాళవ్య అక్షరం రాయాలి. కానీ ఆ అక్షరాలకు కొన్ని పేర్లు ఉన్నాయండి. ఇప్పుడు సముద్రంలో సా అంటుంటారే, దాని పేరు దంతియము, సా అని పలకాలి దాన్ని. రెండవది తాళవ్యము అంటారు దాన్ని. అంటే ఈ ఈ ఈ 2 భాగాలకి తాలువులు అని పేరు. ఈ తాలువులతో పలకాలి. శా, చా, యా, లా ఇలాంటి పలికేటప్పుడు చూడండి, దీన్ని మనం ఇలా విడదీస్తాం చూసారా, ఇలా విడదీసి పలకాలి. శా, సా. సో దంత్యం ఒకటి, తాళవ్యం ఒకటి. వేదము అని చెప్పేటప్పుడు తాళవ్యం అనే అక్షరం రాయాలండి. శృతి అని అంటే ఆ పక్కన రాసే అరుకారం కూడా కొంతమంది ఇలాగా వట్రసుడి పెడుతుంటారు, రు అని రాస్తుంటారు. అలా రాయకూడదు. దానికి శా ఉకారం పెట్టి కింద రా ఒత్తివ్వాలన్నమాట. అది శృతి.
కానీ దంత్యంతో వాడేటటువంటి పదం ఒకటి ఉంది, శృతి అని. ఇది కూడా పదం వినికిడిలో అలానే అనిపిస్తుంది మనకి, కానీ అక్షరాల్లో చాలా తేడా ఉంది. ఇది దంత్యాక్షరం రాయాలి. సముద్రంలో సా అంటుంటారు చూడండి, సాగరంలో సా అని, అలాగా సా అనే అక్షరం రాయాలి. దాని పేరు దంత్యం అంటారు. అది దానికి పక్కన అరుకారం పెట్టాలి. శ్రూ అని పెట్టే అరుకారం పెడితే దారి అని అర్థం అన్నమాట, మార్గము అని అర్థం అన్నమాట. నైతే శృతి పార్థజానన్. హే అర్జున, 2 మార్గాలు నేను చెప్పా. తెల్ల మార్గం చెప్పా, నల్ల మార్గం చెప్పా. అగ్నితో ఆరంభమయ్యే చెప్పా, ధూమంతో ఆరంభమయ్యే చెప్పా. నువ్వు పొగతోటి నేను దారి కోరుకుంటావా? చక్కగా హాయిగా క్లారిటీ ఉండేటటువంటి, సందంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి మార్గం కోరుకుంటావా? ఎవడైనా మార్గం ప్రకాశించేది, అందమైంది ఏదో దాన్నే కోరుకుంటారు. కానీ ఈ రెండింటిని గురించి ఇది కోరాలంటే అది కూడా ఒకటి ఉందని తెలియాలి. మనం దీనికి తగ్గ పని చేయకపోతే దాంట్లో పోతామని తెలియాలి. అందులో మనం ఉన్నట్టయితే దాన్ని వదలాలని తెలియాలి. దీనికి తగ్గ పని చేయాలని తెలియాలి. అంచేత 2 మార్గాల గురించి తెలుసుకోవడం అంటే చాలా అవసరమయ్యా. నైతే శృతి పార్థజానన్. ఈ 2 గురించి తెలుసుకున్నటువంటి వాడు ఎవడైనా సరే యోగి నముహ్యతి కశ్చన. మళ్ళీ ఎప్పుడు కూడా వాడు అజ్ఞానం అనే దాంట్లో పడడు. అంచేత నువ్వేం చేయాలి ఇప్పుడు? తస్మాత్ సర్వేషు కాలేషు ఎప్పుడు కూడా యోగయుక్తో భవ అర్జున. యోగయుక్తో భవ. నువ్వు యోగముతో కూడుకున్నవాడివి కా. ఏమిటి? అర్చరాది గతి చింతన పరో భవ. రామానుజుల వారు చెప్తారు, యోగయుక్తో బాగుంటాయి, యోగాన్ని చేసేవాడివిగా అంటే ఇతర యోగాల గురించి చెప్పట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఆయన 2 మార్గాలు చెప్పాడు. ఆ మార్గాల్లో దేంతో మనం కలిసి ఉండాలనుకుంటామో దాని గురించి చెప్పాడు. మనం దేంతో కలిసి ఉండాలనుకుంటాం? మంచి మార్గంతో. మంచి మార్గంలో కలిసి ఉండాలంటే నువ్వేం చేయాలి? మంచి మార్గాన్నే తలవాలి. అంత్యకాల స్మృతిని గురించి మనకి గతంలో చెప్పడం జరిగింది. అక్కడ అంతకాలంలో నీకు ఈ మార్గం జ్ఞాపకం వస్తేనే నువ్వు ఈ మార్గంలో వెళ్ళగలుగుతావు. నువ్వు ఎంత చేసినా చివరికి నీకు ఆ మార్గం జ్ఞాపకం రాలేదనుకో, ఏదో మీ ఇంటి మార్గమో లేకపోతే మరి ఇంకో మార్గం జ్ఞాపకం వచ్చిందనుకో, నువ్వు అందులోకే పోతావు. ఈ మార్గం జ్ఞాపకం రావాలి నీకు అంటే ఏం చేయాలి? ఈ మార్గాన్నే సతతము స్మరించేవాడివి కావాలి. ఎప్పటి నుంచి? తెలిసినప్పటి నుంచి. ఇప్పుడు చివరి క్షణాల్లో నీకు జ్ఞాపకం రావాలంటే ఇప్పుడంతా ఇష్టం వచ్చినట్టు నువ్వేదో నీకు కావాల్సిన అని అనుకుని అప్పుడే జ్ఞాపకం రమ్మంటే రానే రాదు. పరీక్షలు రాయాలనుకున్న వాడికి ముందు నుంచి ఏది చదువుతాడో ఆ పరీక్ష సమయంలో అదే కదని వాడి జ్ఞాపకం వచ్చేది. ముందంతా సినిమాలు చూసి అక్కడ పరీక్ష హాల్లో కూర్చున్న తర్వాత సబ్జెక్ట్ జ్ఞాపకం రమ్మంటే వాడికి సబ్జెక్ట్ జ్ఞాపకం వస్తుంది. వాడికి ఆ సినిమాలో ఉండే సీన్సే కనిపిస్తాయి వాడికి. అందుచేత ఏది నీకు రావాలి కావాలి అని అనుకుంటావో దానినే సతతము స్మరించేవాడివి కా. యోగయుక్తో భవ అర్జున. అర్చరాది గతి చింతన, అర్చరాది మార్గాన్ని సతతము ధ్యానం చేయవయ్యా, దాన్ని తలుచుకోవయ్యా అని చెప్పారు. ఎలా తలుచుకుంటాం అంటే చెప్పాడు కదా ఇందులో ఇందాక మనకి ఏమని? అగ్నిర్జ్యోతిరః శుక్ల షణ్మాస ఉత్తరాయణం. అయితే ఉపనిషత్తుల్లో ఇంతవరకే చెప్పి ఊరుకోలా, ఇవి కూడా చెప్పాయి. కాక ఉపనిషత్తుల్లో రకరకాల చోట్ల రకరకాలుగా చెప్పాయి. చాందోగ్యంలో చెప్పింది, శుభాలోపనిషత్తులో చెప్పింది, శ్వేతాశ్వేతంలో చెప్పింది. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్పడం, లేకపోతే ఒక్కొక్క చోట ఒక్కొక్క దాన్ని స్కిప్ చేయడం జరిగింది. ఇప్పుడు 1, 2, 3, 4 ఉన్నాయనుకోండి. ఒక చోట 1 చెప్పి 3, 4 చెప్పాడు, ఒక చోట 1, 4 చెప్పాడు, ఒక చోట 2, 3 చెప్పాడు, ఒక చోట 3, 4 చెప్పాడు. రకరకాలుగా చోట్ల రకరకాల లోకాల ప్రస్తావన ఉంది. దీని అంతటిని కూడా గమనించినటువంటి మన పూర్వాచార్యులు అవన్నీ మనం చూసి నిర్ణయం అనేది మనం చేయలేం కనుక తామే ఒక మంచి నిర్ణయం చేసి ఈ మార్గాలు ఎలాగా ఒక పద్ధతి ప్రకారం ఉంటాయో
దాని ఒక అందమైనటువంటి శ్లోకంలో కూర్చిపెట్టారు. అర్చిర్దిన పూర్వపక్ష షడుదంగ్మాస అబ్ద వాత అంశుమత్ గ్లవ్ విద్యుత్ వరుణ ఇంద్ర ధాతృ మహిత సీమాంత సింధువాప్లుత శ్రీ వైకుంఠం ఉపేత్య. అక్కడికి మనం చేరాలి అంటే ఒక 12 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మనకి చెప్పినప్పుడు అన్ని స్థానాలు చెప్పలేదు. అగ్ని, జ్యోతి, రహ, శుక్ల, షణ్మాస, ఉత్తరాయణం 6 చెప్పేశారు, వదిలేశారు. ధూమాది మార్గం చెప్పినప్పుడు ధూమో రాత్రి, కృష్ణ, షణ్మాస, దక్షిణాయనం 4 చెప్పేసి వదిలేశారు. కానీ మనకి తెలియాల్సిన 12 స్థానాలు ఉన్నాయి. ఈ ఉపనిషత్తులన్నింటినీ కూడా అవలోడన చేసినట్లయితే ఒకచోట చెప్పింది మరొక చోట చెప్పనిది వాటన్నిటిని కూడా జాగ్రత్తగా సేకరించి దేని తర్వాత ఏది రావటానికి అవకాశం ఉన్నది అనేటటువంటిది పరిశీలన చేసి మన పెద్దలు చెప్పినటువంటి క్రమం 12 స్థానాలివి, 12 ఆతివాహికలు ఉండేటటువంటి స్థానాలివి అని వాటిని ఒక మంచి శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకాన్ని మనం రోజు జ్ఞాపకం పెట్టుకుంటే చాలును. దాని గురించి మనం చెప్పుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.